సేంద్రియ విధానంలో పంట సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించనున్నట్లు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. త్వరలోనే లామ్ ఫామ్ లో మెగా మెకనైజేషన్ మేళా నిర్వహించనున్నట్లు చెప్పారు. సుస్థిర వ్యవసాయ విధానం, వ్యవసాయ అనుబంధ విభాగాలపై కలెక్టరేట్లో వ్యవసాయ శాఖ అధికారులతో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్షించారు. కలెక్టర్తో పాటు ఇతర ఉన్నతాధికారులు, లామ్ ఫామ్ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. తక్కువ పెట్టుబడితో రైతులు లాభసాటి వ్యవసాయం చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో చర్చించారు. రైతులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులతో కలిసి వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేయనున్నట్లు పెమ్మసాని వెల్లడించారు. అధిక మొత్తంలో పెస్టిసైడ్స్ వాడకుండా రైతులకు అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ప్రతి గ్రామం నుంచి ఒకరికి డ్రోన్ ఉపయోగించడంలో శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. తర్వాత సీడ్ గ్రీన్ మెన్యూర్ అవైలబిలిటీ తీసుకుంటే ఈ సంవత్సరం 60,000 ఎకరాలకి మనం గ్రీన్ మెన్యూర్ ఇవ్వగలిగాం. అయితే నెక్స్ట్ ఇయర్కి ఇంకొక అంటే టోటల్ 1.6 lakh ఎకర్స్కి గ్రీన్ మెన్యూర్ అవసరం. అయితే అందరు రైతులు ఇది కోరుకోకపోవచ్చు, కానీ కనీసం 50% అంటే 80,000 ఎకరాలు కాబట్టి ఇంకొక 20,000 ఎకరాలకి గ్రీన్ మెన్యూర్ వచ్చే విధంగా నెక్స్ట్ ఇయర్కి టార్గెట్ పెట్టుకునే విధంగా ఒకటి ప్లాన్ చేసాం. డ్రోన్ పైలట్ ట్రైనింగ్, ప్రతి విలేజ్ నుంచి ఒక యూత్ని తీసుకొని డ్రోన్ ట్రైనింగ్ ఇస్తే ఆ ప్రాంతంలో డ్రోన్ యూటిలైజేషన్ ఉండే విధంగా, అంటే దాదాపు 230 విలేజెస్ ఉన్నాయి, 230 మందిని ఐడెంటిఫై చేసి డ్రోన్ డిస్పాచ్ ద్వారా ప్రతి గ్రామంలో డ్రోన్ అవైలబుల్ ఉండే విధంగా కూడా ప్లాన్ చేయమన్నాం. అది కూడా వర్క్ చేస్తూ ఉన్నారు. వీటితో పాటు ఇంకా ఆర్గానిక్ సర్టిఫికేషన్ కొన్ని వేరే చిన్న ఇష్యూస్ ఉన్నాయి, అవి నెక్స్ట్ టైం తీసుకుంటాం. బట్ అల్టిమేట్గా ఎవ్రీ మంత్ ఒక 3 items మేము అగ్రికల్చర్, స్కిల్ డెవలప్మెంట్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఈ ముగ్గురిని బలోపేతం చేసే విధంగా ఈ ప్రాంతంలో ప్రతి నెల కూడా రివ్యూ జరుగుతుంది. కాబట్టి అగ్రికల్చర్ అధికారులని, యూనివర్సిటీ సైంటిస్టులని అందరినీ కోఆర్డినేట్ చేసుకొని వర్క్ స్టార్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.